when I was at my mother's womb, నేను నా తల్లి కడుపులో ఉండేటప్పుడు they had already decided me to study the theology. మరి నా తల్లిదండ్రులు నా తల్లి గర్భంలో నేను ఉండేటప్పుడే వాళ్ళు నేను బైబిల్ కాలేజ్ చదవాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారంట. So as I grew up, the young girl, నేను యవన కాలంలో యవనస్తురాలుగా ఎదిగినప్పుడు sure my path నేను నా యొక్క మార్గంలో నడవాలని, of my own. నా యొక్క సొంత మార్గంలో నడవాలని నేను ఆశించాను. But it's a incomplete, laden with the అదే విధముగా నా యొక్క మార్గంలో ఎప్పుడైతే నా మార్గంలో నడవాలనుకున్నానో అది సరిగా నాకు ఏర్పడలేదు. whatever I achieve, I felt deep as a long for something more. అదే విధంగా ఏదైతే నేను చేయాలనుకున్నానో నా లైఫ్లో ఫెయిలియర్ అంటే ఓటమిలో నేను చూస్తూ ఉన్నాను. Eventually, I asked my parents if they had. అదే విధముగా నా తల్లిదండ్రులు మరి అనుకున్న ప్రకారము Instead, any into the sense of dissatisfaction. నేను నా తల్లిదండ్రులు అనుకున్న ప్రకారము నేను వెళ్ళలేకపోయాను. అయితే నేను అనుకునిందల్లా మరి నాకు తృప్తిగా అనుకూలముగా ఏది జరగలేదు. Then they shared my story of their promise to me. మరి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంభవాలు నా దగ్గర చెప్పేదానికి స్టార్ట్ చేశారు. Hearing it stirred something profound in me. అదే విధముగా ఏదో నాలో జరుగుతున్న కార్యాలని నేను గ్రహించగలిగాను. And I recognized that this emptiness ఎందుకంటే నా జీవితంలో ఎంప్టీనెస్ అంటే మరి ఏది సంతృప్తిగా లేని కార్యాలను నేను చూస్తూ ఉన్నాను, ఎరగగలిగాను. was actually a calling from that day. ఆ దినము నాకు దేవుడి దగ్గర నుంచి అది ఒక పిలుపులాగా ఉండింది. And committed my life to serving Christ. నా తల్లిదండ్రులు ఎలాగైతే గర్భంలోనే వాళ్ళు అనుకున్నారో సేవా పరిచర్యకు అప్పగించాలని చెప్పి వాళ్ళ యొక్క వాగ్దానాన్ని నేను అనుమతించి దాన్ని నేను అంగీకరించి బైబిల్ కాలేజ్ చేరాలనుకున్నాను.